బాబు జగన్ మధ్యలో ఉండవల్లి. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మేధావి తరహాలో మాట్లాడుతూ ఉంటారు. ఏ విషయం మాట్లాడినా లోతైన పరిశీలన చేసినట్లే మాట్లాడడం ఆయన ప్రత్యేకత. ఎంపీగా రాజమండ్రి నియోజకవర్గానికి ఏం చేశారు అన్న విషయం పక్కన పెడితే తెలుగునాట ఉండవల్లి అరుణ్ కుమార్ ఒకప్పుడు పెను సంచలనం. ఆయన పేరు నిత్యం మీడియాలో మారుమోగిపోయేది. కారణం వైఎస్ రాజశేఖర రెడ్డి డైరెక్షన్లో ఉండవల్లి ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావుపై చెలరేగిపోవడమే. ఓ దశలో ఉండవల్లి దెబ్బకు రామోజీరావు పీఠం కదిలిపోతుందనేంతలా పరిస్థితులు మారిపోయాయి. మార్గదర్శిపై ఆయన చేసిన పోరు అలాంటిది. కానీ వైఎస్ మరణం తరువాత ఉండవల్లి చాలా మారిపోయారు. అప్పటిదాకా వైఎస్ చాటు ఉండవల్లి కాస్త వైఎస్ వ్యతిరేకి ఉండవల్లిగా మారిపోయారు. జగన్ను విమర్శించేందుకు రాజశేఖర రెడ్డిని బదనాం చేసిన ఉండవల్లి అరుణ్ కుమార్ తాను రాజకీయంగా ఎదిగిందే వైఎస్ చలవ కారణంగా అన్న విషయాన్ని మర్చిపోయారు. పరిస్థితులు మారిపోయాయి. మళ్ళీ ఇప్పుడు ఉండవల్లి వైఎస్ జగన్ వంక ఆశగా చూస్తున్నారు. చాలా విషయాల్లో వైఎస్ జగన్కి మద్దతు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే అధికార తెలుగుదేశం పార్టీపై విరుచుకుపడిపోతున్నారు. రాజకీయ నాయకుడన్నాక ఏదో ఒక స్టాండ్ ఉండాలి. పోనీ అది కొంతకాలమైనా సరే ఓ మాటకు కట్టుబడి ఉండాలి. కానీ ఉండవల్లి ఆ టైప్ కాదు. లేటెస్ట్గా అమరావతిలో తాత్కాలిక అసెంబ్లీ సెక్రటరియేట్ ప్రాంగణాన్ని సందర్శించారు ఉండవల్లి. ఎలా ఉంది అని మీడియా అడిగితే బాగుందని చెబితే టీడీపీలో చేరతానని మీరు ప్రచారం చేస్తారు, బాగాలేదని చెబితే వైఎస్ఆర్సీపీ తరఫున మాట్లాడుతున్నానంటారు అంటూ సమాధానం చెప్పకుండా అతి తెలివి ప్రదర్శించేశారు ఉండవల్లి అరుణ్ కుమార్. బాగుంది అన్న మాట దేశద్రోహం కానే కాదు, బాగాలేదన్న విమర్శ పాపం కూడా కాదు. కానీ ఉండవల్లి అతి తెలివి ప్రదర్శించారు. పోలవరం ప్రాజెక్టుపై చంద్రబాబును విమర్శించినప్పుడు వైఎస్ఆర్సీపీ ఏజెంట్ ఉండవల్లి అన్న విమర్శలను ఉండవల్లి ఎదుర్కొన్నారు. ఆ విషయం ఆయన మర్చిపోతే ఎలా? ఆయన మాటల్లో గోడ మీద పిల్లివాటం సుస్పష్టమైపోతోంది. చంద్రబాబు పిలిచినా వైఎస్ జగన్ ఆహ్వానం పలికినా ఉండవల్లి ఎటైనా దూకడానికి సిద్ధమన్నమాట.